ఏపీలో లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్లను ఇస్తాము అని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం నెల్లూరులో స్థానిక 54 డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో సీఎం చంద్రబాబు ద్వారా వర్చువల్ విధానంలో స్థానికులకు పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై అప్డేట్ ఇచ్చారు. భగత్ సింగ్ కాలనీలో చాలామంది నివసిస్తున్నారు, కానీ వాళ్ళ నివాసాలకు పట్టాలు లేవు. మొత్తం 1400 పట్టాలు అవసరం. ప్రభుత్వం ముందుగా 650 పట్టాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఈ పట్టాలు లేకపోవడం వల్ల స్థానికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు 650 పట్టాలు ఇచ్చి త్వరలోనే మిగతా పట్టాలు కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి 50,000 చొప్పున తీసుకుంది, కానీ ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వలేదు. అందువల్ల ఆ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇల్లు వస్తాయి అనుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం వెంటనే జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతోంది. అందుకే డిసెంబర్ నాటికి ఇళ్లను పంపిణీ చేస్తామని మంత్రి అంటున్నారు. ప్రతి మహిళ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించే విధంగా టిడ్కో గృహాలను మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. 430 చదరపు అడుగులు, 365 చదరపు అడుగుల ఇళ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు. అందువల్ల ఈ డిసెంబర్లో ఈ ఇళ్లను పొందడానికి లబ్ధిదారులు రెడీగా ఉండాలి. ఆ ఇళ్లకు తామే అర్హులమని నిరూపించడానికి కావాల్సిన పత్రాలను దగ్గర పెట్టుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం సగం నిర్మించి ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని చెప్పింది. ఆ పేరుతో ప్రజల నుంచి 50,000 చొప్పున మనీ తీసుకుంది, కానీ ఇళ్లను అలాగే వదిలేసింది. దాంతో చాలా ఇళ్లకు మొక్కలు, తొప్పులు వచ్చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్లను సరిచేయడం, నిర్మాణాలు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ లేదా జనవరిలో వాటిని పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది.